నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సీఎం చంద్రబాబు సంకల్పించిన ధర్మ ప్రజా పరిషత్లో భాగంగా టీటీడీ ద్వారా ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శంకుస్థాపన చేశారు. 15 లక్షల టీటీడీ నిధులతో నిర్మించనున్న ఈ ఆలయాన్ని అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామస్తుల కోరిక మేరకు టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కట్టుపడిపాళెంలో మనం లోకపావని కరుణామయి ఈశ్వరమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక గ్రామస్తులందరూ అందులో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రజా పరిషత్లో భాగంగా ప్రతి దగ్గర దేవాలయాలు కట్టాలి అని, మన సాంప్రదాయాలని రాబోయే తరాలు మర్చిపోకూడదు అని చెప్పి ఏదైతే సంకల్పంతో మా టీటీడీ బోర్డులో కూడా సుమారు 5,000 దేవాలయాల దాకా కట్టాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టీటీడీ ఫండ్స్తో ఈ దేవాలయానికి 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు అందరు కలిసి కోరిన మీదట ఈ లెటర్ నేనే సబ్మిట్ చేసి ఇది తీసుకురావడం జరిగింది. ఈరోజు కట్టుపడిపాళెంలో